మరాఠా అన్సంగ్ వారియర్ కథను చావా రూపంలో వెండితెరపై చూపించి భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ కొంత గ్యాప్ తీసుకొని మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా లావణి జానపద కళాకారిణి వీఠాబాయి బావ్మాంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా ఈటా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ఆఫీషియల్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో శ్రద్ధా కపూర్ వీఠాబాయి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందనే చెప్పాలి. వీఠాబాయి పాత్రకు పూర్తి న్యాయం చేయడం కోసం శ్రద్ధా కపూర్ ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. జానపద కళాకారిణి జీవితంలోని అత్యంత భావోద్వేగమైన మరియు సాహసోపేతమైన ఘట్టాన్ని ఈ టీజర్ లో చూపించారు. 9 నెలల గర్భిణిగా ఉండి కూడా వేదికపై ప్రదర్శన ఇవ్వడం, నొప్పులు ఎక్కువవ్వడంతో తెర వెనుక ప్రసవించి బొడ్డుతాడును రాయితో కోసి వెంటనే మళ్లీ స్టేజ్ పైకి వచ్చి డాన్స్ చేయడం వంటి దృశ్యాలు టీజర్ లో అరాచకమైన రేంజ్ లో ఉన్నాయి. స్త్రీ 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రద్ధా కపూర్ సరైన కమర్షియల్ బ్రేక్ తీసుకొని ఒక రూటెడ్ కథతో చావా దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ తో కొలాబరేట్ అవ్వడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రస్తుతం ఈటా టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. శ్రద్ధా కపూర్ నటన సూపర్బ్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ బయోపిక్ డ్రామా రాబోయే ఆగస్ట్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. మరి చావాతో హిట్ కొట్టిన లక్ష్మణ్ ఊటేకర్ శ్రద్ధా కపూర్ తో కలిసి ఈ అంచనాలను రీచ్ అవుతారో లేదో తెలియాలంటే ఆగస్ట్ వరకు వేచి చూడాల్సిందే. కాలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ కార్తీ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2 పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సర్దార్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ దశలోనే ఉంది. కార్తీ ఇతర సినిమాల కారణంగా ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్ హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కార్తీ మార్కెట్ రేంజ్ ను మరింత పెంచేలా ఈ స్పై థ్రిల్లర్ ను తమిళతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జూన్ నెలలో షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఆన్ టైం కి రిలీజ్ చేసేలా పక్కా ప్లానింగ్ రెడీ చేస్తోంది యూనిట్. ఈ చిత్రంలో కార్తీ మరోసారి పవర్ఫుల్ ఏజెంట్ సర్దార్ పాత్రలో మిస్మరైజ్ చేయనున్నారు. మిషన్ ఆఫ్ ఎ లైఫ్ టైం అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం కంటే రెట్టింపు యాక్షన్, ఇంటెన్స్ డ్రామా మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఉండబోతుందని సమాచారం. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య విలన్ గా నటిస్తుండగా మాలవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 173 సినిమాపై సస్పెన్స్ తొలగిపోయింది. మొదట ఈ సినిమాను సుందర్ సి దర్శకత్వంలో ప్రకటించారు. కానీ సుందర్ సి అనుకోని కారణాలతో ఈ సినిమా నుండి వైదొలిగాడు. దాంతో రజనీ 173కి డైరెక్టర్ ఎవరనే దానిపై పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ అవేవీ కన్ఫర్మ్ కాలేదు. ఈ సస్పెన్స్ కు తెరదించుతూ కాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరముత్తు రజనీని డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి ధర్మన్ ది డెడ్లీ డాక్టర్ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ తాజాగా మేకర్స్ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ది డెడ్లీ డాక్టర్ గా రజనీకాంత్ మాస్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రజనీకి జోడీగా తమిళ్ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటించబోతోంది. అలాగే యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త అయోమయం నెలకొంది. గతంలో చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎలాంటి రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రస్తావించలేదు. దీనికి ప్రధాన కారణం రజనీకాంత్ నటిస్తున్న మరో సెన్సేషనల్ సీక్వెల్ జైలర్ 2 అని తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న జైలర్ 2 ఈ ఏడాది చివరి త్రైమాసికంలో థియేటర్లలోకి వచ్చేందుకు షెడ్యూల్
వేయబడింది. రజనీకాంత్ లాంటి బిగ్ స్టార్ నటించిన 2 భారీ చిత్రాల మధ్య ఖచ్చితంగా తగినంత గ్యాప్ ఉండటం బాక్సాఫీస్ పరంగా చాలా అవసరం. అందుకే జైలర్ 2 విడుదలైన వెంటనే కాకుండా ది డెడ్లీ డాక్టర్ చిత్రాన్ని 2027 సమ్మర్ సీజన్ కు పోస్ట్పోన్ చేయాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ఫ్రాంచైజ్ మిర్జాపూర్ ది మూవీ టీజర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ కథ ఇప్పుడు తొలిసారిగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. 2018లో ప్రారంభమైన మిర్జాపూర్ కథ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ సినిమా కొత్త మరియు ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టీజర్లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు తమ పాత్రలతో మరోసారి కనిపించగా అభిమానుల అభిమాన పాత్ర బబ్లు పండిట్గా జితేంద్ర కుమార్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే రవికిషన్ కొత్త పాత్రలో చేరి కథకు మరింత బలం చేకూర్చారు. అభిషేక్ బెనర్జీ, రసికా దుగ్గల్, శ్వేతా త్రిపాఠి తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అమెజాన్ MGM స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించగా పునీత్ కృష్ణ కథను అందించారు. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిర్జాపూర్ ది మూవీ హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం థియేటర్లలో భారీ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. ఓటీటీలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ రాబడుతుందో చూడాలి. భారతీయ సినీ చరిత్రను మార్చేసిన బాహుబలి ఫ్రాంచైజ్కి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ బాహుబలి ది టార్చ్ బేరర్ నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అయ్యింది. దర్శకధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీకి సోషల్ మీడియాలో అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా వెనుక జరిగిన అసలు ప్రయాణాన్ని ఎంతో భావోద్వేగంగా చూపించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బాహుబలి ది టార్చ్ బేరర్లో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు చిత్ర బృందంలోని పలువురు కీలక సభ్యులు కనిపించారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారు, అంత భారీ విజన్ను తెరపైకి తీసుకురావడంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి వంటి ఆసక్తికర అంశాలను ఇందులో వివరించారు. ప్రభాస్ అంకిత భావంపై ప్రశంసలు. ప్రత్యేకంగా హీరో హీరోయిన్లనే కాకుండా వందలాది మంది టెక్నీషియన్లు, స్టంట్ ఆర్టిస్టులు, ఆర్ట్ డిపార్ట్మెంట్ సభ్యులు, అసిస్టెంట్లు చేసిన కష్టాన్ని కూడా డాక్యుమెంటరీలో చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. డాక్యుమెంటరీ చూసిన అభిమానులు రెబల్ స్టార్ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాహుబలి కోసం తన కెరీర్లో ఎన్నో సంవత్సరాలను అంకితం చేసిన ప్రభాస్ కృషి అసాధారణమని కొనియాడుతున్నారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్ను మళ్లీ గుర్తు చేసుకుంటూ అభిమానులు భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. చాలా మంది ప్రేక్షకులు డాక్యుమెంటరీ చివరి ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్గా ఉందని అంటున్నారు. రాజమౌళి విజన్ను నమ్మి అంత భారీ ప్రాజెక్టు నిర్మించడానికి సాహసం చేసిన నిర్మాత శోభు యార్లగడ్డ పాత్ర ఎంతో గొప్పదని అభిమానులు పేర్కొంటున్నారు. డాక్యుమెంటరీ చివర్లో అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. బాహుబలి గురించి మాట్లాడిన రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ లోని ప్రసిద్ధ డైలాగ్ ను గుర్తు చేస్తూ ఈ కథ ఇంకా ముగియలేదనే సంకేతం ఇచ్చారు. ఆ వెంటనే ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కలిసి బాహుబలి 3 అధికారికంగా రానుందని ప్రకటించారు. అనంతరం స్క్రీన్ పై ది లెగసీ కంటిన్యూస్ అని ప్రదర్శించారు. ఈ ప్రకటనతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో #బాహుబలి 3 అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. విషయం తెలిసిన రెబల్ స్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్, 2017లో వచ్చిన బాహుబలి 2 ది కంక్లూజన్ భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకురావడంలో ఈ ఫ్రాంచైజ్ కీలక పాత్ర పోషించింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన ఈ చిత్రాలు విజువల్ స్టోరీ టెల్లింగ్ కు కొత్త ప్రమాణాలు సృష్టించాయి. ఇప్పుడు బాహుబలి ది టార్చ్ బేరర్ ద్వారా ఆ అద్భుత ప్రయాణాన్ని మరోసారి ప్రేక్షకులు ఆస్వాదిస్తుండగా బాహుబలి 3 అధికారిక ప్రకటనతో మాహిష్మతి కథ మరో కొత్త అధ్యయనానికి సిద్ధమవుతోంది. అభిమానులు ఇప్పుడు ఆ మహా ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారణాసి తర్వాత బాహుబలి 3వ భాగం పనులను జక్కన్న ప్రారంభిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.